తిమ్మాపురం నుండి మంగళపాలెం వద్దకు బైపాస్ రోడ్డు నిర్మాణంలో పురుషోత్తంపట్నం బ్రిడ్జ్ మధ్యలో బైపాస్కి ఇరువైపులా లైటింగ్ పోల్స్ వేయాలని పురుషోత్తంపట్నం యువత చిలకలూరిపేట బైపాస్ రోడ్డు ఎక్కి నిరసన తెలియజేశారు. అలాగే జంక్షన్ బోర్డులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల సూచిక బోర్డులు, పురుషోత్తపట్నం బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు ఆందోళన చేశారు. ఈ సమస్యలను మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. నేషనల్ హైవే వారితో మాట్లాడి సమస్యలను నెరవేరుస్తామని వారు తెలియజేశారు. పురుషోత్తపట్నం నుంచి మాకు వెళ్లే దారిలో ఇరువైపులా వస్తున్న పల్లెటూరు బోర్డులు అన్ని పెట్టారు, కానీ పురుషోత్తపట్నం బోర్డు ఎక్కడ పెట్టలేదండి. ఇది ఆల్రెడీ 2 times మంగళగిరి పార్టీ ఆఫీస్లో NH ఆఫీస్లో మేము చెప్పాము. వాళ్ళు లెటర్స్ తీసుకున్నారు. ఎంపీ గారికి కూడా చెప్పాము. వాళ్ళు చెప్తా అన్నారు. మా రిక్వెస్ట్ ఏం లేదు. పురుషోత్తపట్నంలో మేము అందరూ చాలా మంది వాటికి బైపాస్కి భూములు ఇచ్చారు కాబట్టి బొప్పూడి, కమ్మరిపాలెం అందరు బోర్డులు పెట్టారు. వాళ్ళు మేము కాదనట్లేదు. రోడ్డుకి 2 వైపులా ఎక్కడైతే మా ఊరు అనేది వస్తుందో అక్కడ పురుషోత్తపట్నం బోర్డు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది రిక్వెస్టబుల్ గా అందరినీ వాళ్ళని అడిగాము. ఇంకొకసారి ఇది చేయాలని కోరుకుంటున్నాం. అంతే. ఎంపీకి, ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేశాము. ఆల్రెడీ ఎంపీ గారు ఫోన్ చేసి చెప్పారు. ఇది ఎంపీ గారు చెప్పి కూడా ఒక 5-6 రోజులు అవుతుంది. వాళ్ళు వెళ్ళి అడిగితే ఏం చెప్తున్నారంటే లెటర్స్ అయితే మాకేమి ఇవ్వలేదు, మళ్ళీ ఇవ్వండి అని చెప్తున్నారు. కానీ మా పిల్లలు మంగళగిరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి కూడా రిక్వెస్టబుల్ గా లెటర్స్ ఇచ్చాము. మా ఊరు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ 2 వైపులా పురుషోత్తపట్నం బోర్డు పెట్టాలని కోరుకుంటున్నాం. అదే ఇక్కడ మీ పురుషోత్తపట్నం బ్రిడ్జి దగ్గర నుంచి 52 ఎకరాల బ్రిడ్జి వరకు ఇరువైపులా లైటింగ్ సంబంధించిన పోల్స్ వేయలేదంటున్నారు. అది దానికి సంబంధించి మీ స్పందన ఏంది? అది రూల్స్ అయితే రెగ్యులేషన్స్ మాకు తెలియదు అంటే లైట్లు కూడా పెడితే మంచిదే అని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ అయితే మాత్రం మా ఊరు ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లో ఉందో అన్ని ఊరు బోర్డులు పెట్టారు. చిలకలూరుపేటలో పురుషోత్తపట్నం వస్తుందని చెప్పారు. అట్లేం కాకుండా చిలకలూరుపేట దగ్గర పురుషోత్తపట్నం పెట్టిన మా ఊరి పేరు అయితే రోడ్డుకి 2 వైపులు ఉండాలని కోరుకున్నాం. ఇది రిక్వెస్టబుల్ గా ఆల్రెడీ చెప్పాము. ఇంకోసారి అవ్వాలని కోరుకున్నాం. అంతే. ఇది ఒక ఇష్యూ కాదు, బోర్డు అని ఉంటాయి దీంట్లో. సో మీ ఊరు బోర్డు ఎందుకు రాలేదనేది మాకు తెలియదు. కాకపోతే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేను మీకు చెప్పాను, మాట్లాడి NHA కూడా చేయండి, మనం చేయండి, చేద్దామని చెప్పాం. మరి చేస్తాం. బోర్డు ఆర్డర్ ఇస్తే అది 3M నుంచి రావాలా. ఏదో నేను ఊరికే చిలకలూరుపేటలో పోయి పెయింటర్ దగ్గర రాయించి పెట్టేయమంటే పెట్టేస్తే ఈరోజే. అది కాదు కదా పర్పస్. షుడ్ బి రిఫ్లెక్ట్ యాజ్ పర్ NHA నార్మ్స్ ఉండాలా. సో మేము ఆర్డర్ ఇస్తే అది 1 week 10 days పడుతుంది. అదే రేపు ఉదయాన్నే వచ్చేది. ఈ బోర్డులో ఆర్డర్ ఇచ్చి 4 నెలలు అయింది. ఇప్పుడు వస్తున్నాయి ఒక్కోటి. మేము అట్లాంటి వాళ్ళం కాదు. మేము 15 సంవత్సరాలు మేము ఈ రోడ్డు మెయింటైన్ చేయాలా. ఇది మాకు మేము బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకొని రోడ్డు కట్టాము. ఇది రోడ్డు చేస్తే వాళ్ళు వెళ్తుంది, అది అవ్వదు. అది ఇంకేదైనా ఉంటే పై లెవెల్ మీకు 10 days లో పురుషోత్తపట్నం బోర్డు అని మేము అక్కడ మెయిన్ క్యారేజ్ వేలో కానీ ఇక్కడ మెయిన్ క్యారేజ్ లో ఇటు ఒక బోర్డు అటు ఒక బోర్డు. అదే ఇటు వచ్చే వాళ్ళకి సర్వీస్ రోడ్లు అయినా పెట్టొచ్చు, మెయిన్ రోడ్లు అయినా పెట్టొచ్చు. ఎక్కడో దగ్గర మీకు అటు ఒకటి ఇటు ఒక బోర్డు వస్తుంది. 10 days లో వస్తుంది. ఈ బ్రిడ్జి నుంచి ఆ బ్రిడ్జి మధ్యలో ఈ పోల్స్ చేస్తారా? ఏది సైడ్ అవేం లేదు, లేవా? అవన్నీ ఏం లేవు. మా దీంట్లో ఏం లేదు. అంటే అక్కడ వేసారు కదా ఎక్కడ బ్రిడ్జి కానీ కంటిన్యూషన్. అది కర్పూరం మీరు చూసారంటే కంటిన్యూషన్. ఇదంతా ఇక్కడ సెపరేషన్. ఈ సర్వీస్ రోడ్ ఇవన్నీ సెపరేషన్. పురుషోత్తపట్నం బోర్డు అనేది మెయిన్ రోడ్ లో కానీ సర్వీస్ రోడ్ లో కానీ పెట్టిస్తుంది. మీరు అడగటంలో తప్పు లేదు, అడిగే విధానం నేను అనేది.